శుభాలు మా గురుదేవులైన వారి పాతపత్నులకు నా ద్వాదశ నమస్కారములు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఎడమెలో మానవ జన్మంబు దొరుకుటారుదు, దొరికినా పురుషుడై పుట్టుటరుదు. పురుషుడై పుట్టిన కొలతే మంచిది వచ్చుటరుదు, కొలతే మంచిది వచ్చిన సత్సంతానం బులుచుటరుదు. సత్సంతానం బులిచిన సౌభాగ్యం బులుచుటరుదు, సౌభాగ్యం బులిచిన సద్గుణం బులుచుటరుదు, సద్గుణం బులిచిన సద్గురువులు చేరుటరుదు. ఇది మానవ జన్మకు నియమావళి. ఈ రూట్లో పోతా ఉన్నవాడు సత్సంగత్యం చేయాలి. సత్సంగత్యం అంటే సాధుల సంగత్యం. సత్సంగత్యం నిస్సంగత్యం, నిస్సంగత్యం నిర్వహత్వం, నిర్వహత్వం జీవన్ముక్తి. జీవన్ముక్తికి మరు జన్మ లేకుండా జన్మరాహిత్యం చేసుకోవాలంటే గురువుని ఆశ్రయించాల్సింది. శ్రీరామచంద్రుడు గురువు ఎవరు? వశిష్ఠుడు. శ్రీకృష్ణుడు గురువు ఎవరు? సాందీపుడు. కాబట్టి ప్రతి మహనీయులకు కూడా గురువులు ఉన్నారు. మనం అంతే అంత క్షేమతో సమానం, ఇసుకురేణుతో సమానం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు గురువుని ఆచరించాల్సిందే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనాల్సిందే. అన్నిటికి జన్మ రాహిత్యం ఉంటుంది. లేదంటే 84 లక్షల జీవరాశులలో ఈ జీవుడు తీసుకుని దేంట్లో వేస్తాడో తెలియదు. జీవులు 84 లక్షలు సావు పుట్టకలు ఇక్కడ. ఎవరు చేసిన పాప కర్మలు అనుభవించారు అక్కడ కాదు, ఇక్కడనే. ఇప్పుడు చేసిన కర్మ అనుభవించి ఏడా చచ్చిపోవాల్సింది. అక్కడ బిల్డింగ్లు కట్టిపెట్టున్నారు అనుభవించలేదు. ఓడి చేసిన కర్మ ఓడో ఎక్కడ అనుభవించి చచ్చిపోవాల్సింది. మంచి చేస్తే మంచి కర్మ, చెడు చేస్తే చెడు కర్మ. కాబట్టి వీలైనంత వరకు మంచిగా చేయాలని ప్రతి ఒక్కరికి నీ వల్ల ఇద్దరితోటికి లేని స్థితిలో ఉండేట్టుగా దానం చేయి, ధర్మం చేయి. నీకుండి దానం చేయి, లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో ₹1 సంపాదించినావు, ₹10 పెట్టుకో, 10 పైసలు దానం చేయి, 10 రూపాయలు ఖర్చులు పెట్టు. అది లెక్క. అంతా మనకే మిగిలిపోవాలా, మనమే కోటేశ్వరులు అయిపోవాలనుకోలేదు. పక్కన సర్వే జన సుఖిన భవతు, అందరూ బాగుంటే మనం బాగుంటాం. సర్వే జన సుఖిన భవతు, అందరూ బాగుండాలని కోరుకోవాలి.